హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మెనీ వ్లాగ్స్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా 15 మినిట్స్లో బిర్యానీ చేసేయచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఆ తర్వాత కమెంట్ సెక్షన్లో మీరే చెప్తారు సూపర్ అని. చూసారా, వాటి కోసం మనం మసాలా ప్రిపేర్ చేస్తాము. ఆ మసాలా మాత్రమే మనం బిర్యానీకి అండ్ అలాగే ఫ్రై పీసెస్కి యూస్ చేస్తాము. మనం అడిషనల్గా ఇంకే మసాలాలు వేయము. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఇంకేమీ వేయము. ఈ మసాలాతోనే మనం హోల్ ప్రాసెస్ చేసేస్తాము. సో అందుకని ఈ ప్రాసెస్ మొదలు పెడదాము. మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, ఎండుమిరపకాయలు, గసగసాలు, ధనియాలు అన్నీ వేసేసుకొని, జాపత్రి, అనాస్ పువ్వు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని లైట్గా సిమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవాలి. కొంచెం వేడి చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్స్ వచ్చినప్పుడు మనం వాటిని తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో తర్వాత మనం వాటర్ వేసేసుకొని వాటర్లో పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా మరిగించుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఈ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ వేస్ట్ చేయము ఏది కూడా. సో అందులో మనం ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. మీరు జాయింట్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కర్రీకి ముక్కలు కొట్టించుకున్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. సో ఇలా పసుపు కూడా వేసుకున్నాను కాబట్టి ఆ కలర్ వచ్చింది. పసుపు వేసుకొని అది ఉడికిపోయిన తర్వాత మనం వేరే బౌల్లో తీసేసుకుంటాము. అండ్ అలాగే నేను ఆప్షనల్గా సోయా చంక్స్ అంటారు కదండి, మిల్ మేకర్ని వేసేసుకొని అవి కూడా కొంచెం ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం. సో మనం ఇలా మసాలా సామాన్లు అన్నీ వేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు చూసారా సన్నంగా తరుక్కున్నాను, అలాగే పొడవుగా సన్నంగా తరుక్కొని అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చూసారా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తాము. వేసేసి అందులో కొత్తిమీర కూడా వేసేస్తాము. వేసేసి బాగా మిక్స్ చేసుకుంటాం. అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేస్తాం అన్నమాట. ఈ మసాలా మొత్తం వేసేసుకోము, ఎందుకంటే మనకి చికెన్ ఫ్రైలో కూడా మసాలా కావాలి కాబట్టి కొంచెం మసాలా వేసుకుంటాం సరిపడా. వేసేసుకొని అందులో ఉడకబెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటాం. ఈ మిల్ మేకర్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం చికెన్లో పాటు ఉడకబెట్టాం కదా ఈ మిల్ మేకర్, సో చికెన్ టేస్ట్ కూడా వస్తుంది. మిల్ మేకర్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఇలా బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే 1 గంట సేపు నానబెట్టుకోవాలి. రైస్ని నానబెట్టుకొని మనం ఏదైతే ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, చికెన్ అండ్ అలాగే మిల్ మేకర్ కూడా ఉడకబెట్టుకున్నాం, ఆ వాటర్ వేసేసి మిగిలిన 1 గ్లాస్ వచ్చింది నాకు. ఆ గ్లాస్కి నేను మిగిలింది వాటర్ వేసేసుకున్నాను. వేసేసుకొని అవి బాగా ఉడకబెట్టుకోవాలి. రైస్ని నార్మల్గా రైస్ వండుకున్నట్టే వండేసుకోవాలన్నమాట. అది దమ్ వేసాను. దమ్ వేసిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాం. సో ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది తీసేసుకోవాలి. అండ్ అలాగే ఈ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి, మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి మనం బాయిల్ చేసినప్పుడు వేసాం కాబట్టి నేను మళ్ళీ వేయలేదు. అండ్ అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ వేసేసి, అండ్ అలాగే మనం మసాలా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మసాలా మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా టెక్స్చర్ అంతా మనకి చికెన్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అలాగే సాల్ట్ కూడా మీరు తగినంత చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా వేసాను ఇందులో. వేసి బాగా ఫ్రై అవుతుంది. సో ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది. అడుగు మాడిపోతే మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది. సో అందుకని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్య మధ్యలో మనం తీస్తూ కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా నీట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి.
ఆ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయినంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే. బిర్యానీతో పాటు ఆ ఫ్రై చికెన్ కూడా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. సబ్స్క్రైబ్.